వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. అందరికీ ప్రతిరోజు ట్రాక్ చేసే ఒక అంశం ఏంటంటే బంగారం ధర. సో, బంగారం ధర ఇప్పుడు మరీ ఎక్కువగా ట్రాక్ చేస్తా ఉన్నారు. ఇటు గల్ఫ్‌లో యుద్ధం జరుగుతా ఉంది. ఒకరోజు పెరుగుతా ఉంది, ఒకరోజు తగ్గుతా ఉంది. అక్కడ యుద్ధం పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. యుద్ధం టెన్షన్ పోయింది. ఒక చర్చలకొచ్చిందంటే బంగారం పెరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏం చేయాలి? ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలా? ఎలా చేయాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ కంటిన్యూ మొత్తం వాచ్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. పక్కా ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్ ఏందంటే ఓవర్ ద వీకెండ్ చూసుకుంటే యుద్ధం అనేది ఇంటెన్సిఫై అయింది. ఎటువంటి దారి అంటే ఏదైతే మొన్న అనుకున్నారో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అమెరికా, ఇరాన్ మధ్యలో. కాబట్టి యుద్ధం ఎస్కలేట్ అయింది. బట్ చూడాల్సింది, ఎందుకంటే చాలా డైనమిక్‌గా ఉంది. అటు ఎవరికీ కూడా అఫోర్డ్ చేయలేరు ఎక్కువ రోజులు యుద్ధం. సో, యుద్ధం ఎక్కువ జరిగితే మాత్రం అంటే ఇలాగే ఇంటెన్సివ్ అయ్యి ఇంకా కంటిన్యూ అయితే మాత్రం బంగారం ఇదే రేంజ్ కానీ ఇంకొంచెం పడిపోయే అవకాశం ఉంది. పెరిగే అవకాశం తక్కువ. ఎందుకంటే యుద్ధం ఇలాగే జరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగొచ్చు. అట్లాగే చాలా కంట్రీస్‌కి వాణిజ్యం ఆగిపోవడం వల్ల ఎగ్జిస్టింగ్ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మార్కెట్‌లో సెల్లింగ్ పెరిగిపోతుంది. అప్పుడు కొంచెం తగ్గొచ్చు. అట్లని చెప్పి పెద్దగా ఆశలొద్దు. 1,30,000, 1,20,000 అవుతదనే ఆశ కూడా వద్దు. అది అయ్యే అవకాశం అయితే ఇప్పుడు లేదు. మనం చూసాము లాస్ట్ 3, 4 మంత్స్‌లో ఇంత యుద్ధం వచ్చినా కానీ లోయెస్ట్ 140 ఉండింది. ఇవాళ కూడా అదే రేంజ్‌లో ఉంది తప్ప ఎక్కువగా పడిపోవట్లేదు. అంటే సపోర్ట్ 138, 139 దగ్గర స్ట్రాంగ్‌గా ఉంది. ఎనీ డ్రాప్ ఇన్ 1,40,000 కన్నా తగ్గితే మాత్రం బయర్స్ వస్తారు, మళ్ళీ కొంటా ఉంటారు. సో, బంగారం అనేది మోర్ ఆర్ లెస్ స్మాల్ రేంజ్ ఆఫ్ నౌ 140 రేంజ్‌లో ప్లస్ ఆర్ మైనస్ 2,000-3,000 రేంజ్‌లోనే కొన్ని రోజులు ట్రేడ్ అవ్వబోతా ఉంది. ఓన్లీ థింగ్ మారిపోవచ్చు. ఎప్పుడు పరిస్థితులు మారతాయంటే మాత్రం ఒకటి, పక్కా ఈ యుద్ధం క్లారిటీ రావడం. సెకండ్, అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనేది. ఎందుకంటే అక్కడ చూసుకుంటే మన ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ మార్చలేదిప్పుడు. మారిస్తే మాత్రం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే బంగారం నుంచి బాండ్స్ వైపు వెళ్ళినప్పుడు బంగారం పడిపోయే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశం గాని తగ్గించకుండా స్టేబుల్‌గా ఉంచుతున్నారు. సో, అదొక మేజర్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పటికైతే డిమాండ్, సప్లై సరిగ్గానే ఉంది. సో, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాత్రం ఈ యుద్ధ వాతావరణం ఆగిపోయి దాన్ని బట్టి డాలర్ ఎటువైపు వెళ్తుంది, క్రూడ్ తగ్గిపోతే పక్కా బంగారం మళ్ళీ కోలుకుంటుంది. సో, ఈ లెక్కన ఈ కాంటెక్స్ట్‌లో మనం ఇన్వెస్ట్ చేయాల్సినప్పుడు ఆలోచించాల్సిన సమయం ఏంటి? మీకు బంగారంని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలంటే మాత్రం స్మాల్ అలొకేషన్స్ చేసుకుంటూ పోవచ్చు. దిస్ ఈజ్ ఐడియల్ టైమ్. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోండి ఇన్వెస్ట్‌మెంట్‌గా. ఫైనాన్షియల్ అసెట్ లాగా ఈటీఎఫ్స్ ద్వారా గానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా గానీ చేసుకోవచ్చు బెస్ట్. అండ్ ఎస్‌జీబీ లాగా కొత్తగా గోల్డ్ రిసీట్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా కొనుక్కోవచ్చు. అలా కాకుండా ఫిజికల్ గోల్డ్ మీకు అవసరం ఉంది, పెళ్లి ఇంకో 2, 3 సంవత్సరాల్లో పెళ్లిల్లో ఏదైనా శుభకార్యాలకు బంగారం అవసరం ఉందంటే ఇప్పటి నుంచి యాడ్ చేసుకుంటూ పోండి. ఏదైనా బల్క్‌గా తీసుకోవాలనుకుంటే మాత్రం మొత్తం బల్క్‌గా కాకుండా స్మాల్ స్మాల్ చంక్స్‌లో ఎవ్రీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $100 పర్ ఔన్స్ తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పోండి. షార్ట్ టర్మ్‌కి మాత్రం చాలా కేర్‌ఫుల్. అలొకేషన్ ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు మాక్సిమం అలొకేషన్ 10% కన్నా మీ పోర్ట్‌ఫోలియోలో ఇవ్వకండి. బంగారం ఈస్ గోయింగ్ టు బి స్మాల్ రేంజ్‌లో ఉండబోతోంది. ఇంతకుముందు లాస్ట్ 1.5 ఇయర్‌లో ఇచ్చిన వండర్‌ఫుల్ రిటర్న్స్ ఇప్పటి నుంచి రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ చాలా పడిపోవడం మాత్రం జరగదు. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఇది గుడ్ టైమ్ ఫర్ యాడింగ్ సమ్ అట్లని చెప్పి పెద్ద లంసం కొనుక్కొని ఫుల్ లాభాలు తొందరలో వస్తాయంటే తెలీదు. ఈ యుద్ధం ఎంత తొందరగా ముగుస్తుందో దాన్ని బట్టే మన పరిస్థితులని, బంగారం ఇన్వెస్ట్‌మెంట్ పరిస్థితులని మారుతా ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కుమార్.